రాజ్యాంగం ప్రకారం మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు అనేటటువంటిది మన భావాలను వ్యక్తపరుచుకునేటటువంటి అది తీవ్రవాదులకి కూడా ఉంటుంది. అయితే దేశ ద్రోహాన్ని అంగీకరించం, అట్లాంటి వాటి మీద నిషేధించవచ్చు. ఆ నిషేధం విధించినప్పుడు వాళ్ళకి మళ్ళీ మన క్రాస్ చెకింగ్ మెకానిజం ఏదైతే భారత కాన్స్టిట్యూషన్ కల్పించిందో దాని ప్రకారం అప్పీల్ చేసుకోవచ్చు. అట్లా అప్పీల్ చేసుకున్న చోటన మేము తీవ్రవాదులం కాదు అని అవతల భావ ప్రకటన స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు చూపించుకోవాలి, లేదు వాళ్ళు తీవ్రవాదులని నిషేధించినటువంటి ప్రభుత్వం చూపించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం మాట నెగ్గింది, ఖలిస్తానీలు తీవ్రవాదులేనన్నటువంటిది. ఖలిస్తానీల మీద నిషేధాన్ని ట్రిబ్యునల్ అంగీకరించింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును స్థాపించిన సిక్ ఫర్ జస్టిస్ SSJ సంస్థ మీద నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పొడిగించడాన్ని ఢిల్లీ హైకోర్టుకు చెందిన UAPA ట్రిబ్యునల్ సమర్థించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఈ సంస్థ మీద గత